మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు, వేదిక్ సైంటిస్ట్. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, ప్రతి రోజుకి ప్రతి విశిష్టత అనేది ఉంటుంది, ప్రతి తిథులకు కూడా విశిష్టత అనేది ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే అమావాస్య రోజు చాలా మంది ఈ రోజు అమావాస్య బయటకు వెళ్ళకూడదు, ఈ రోజు అమావాస్య నువ్వు ఈ పని చేయకూడదు, ఈ మూల సైడ్ వెళ్ళొద్దు, దిష్టిలు తీస్తుంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే అమావాస్య కూడా ఒక ప్రత్యేక రోజు అని నా అభిప్రాయం. అమావాస్య రోజు ఏం చెయ్యొచ్చు అంటారు, ఏం చెయ్యకూడదు అంటారు? అసలు అమావాస్య గొప్పతనాన్ని గురించి కూడా వివరించండి గురు. మనకు చంద్ర సిద్ధాంతం ప్రకారంగా, అంటే చంద్రమాన సిద్ధాంతం ప్రకారంగా అమావాస్య పనికిరాదు అని దక్షిణ తీర ప్రాంతాల్లో, అంటే మనం దక్షిణాది వాసులం కాబట్టి వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి అపోహ మాత్రం కలిగిందండి. అదే మీరు తమిళనాడు వైపు చూడండి, ఉత్తరప్రదేశ్ వైపు చూడండి, వాళ్ళందరికీ అమావాస్య ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తిథి. వాళ్ళందరూ సూర్య సిద్ధాంతం చేస్తారు, అయినప్పటికీ వాళ్ళకి అమావాస్య చాలా మంచి తిథి. వాస్తవానికి పౌర్ణమి ఎలాంటి శుభ ఫలితాన్ని ఇస్తుందో అమావాస్య కూడా అలాంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అమావాస్యను నెగిటివ్గా అనుకోవడానికి కారణం ఈ ఆదివారం అమావాస్య ఇట్లాంటివి కలిసి రావడం వల్ల ఈ మాంత్రికులు, తాంత్రికులు క్షుద్ర దేవతలను పూజిస్తారు కాబట్టి పౌర్ణమి దేవతలకు, ఈ క్షుద్ర దేవతలకేమో అమావాస్య అనేటటువంటి ఒక అపోహలో చాలామంది పడిపోయారు. అది విచక్షణ జ్ఞానము మరియు వాళ్లకు విజ్ఞాన లోపము, తెలియకనే. దానికి కారణం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. వాళ్ళకు అమావాస్య అనేది చాలా గొప్ప తిథి. అందులో విశేషించి అమ్మవారికి సకల కళలు ఎలా అయితే పౌర్ణమికి ఉంటాయో, అమావాస్య రోజున సకల కాళీ స్వరూపం అమ్మవారు, సకల శక్తి స్వరూపంగా అమావాస్యను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అందుకే మనము దీపావళి రోజున మరి మహాలక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా. దీపావళి వచ్చేది అమావాస్య కదా. పొలాల అమావాస్య మనం చూస్తాం, పొలాల అమావాస్య, సోమవతి అమావాస్య, ఇవన్నీ వ్రతాలు ఉన్నాయా. చొల్లంగి అమావాస్య ఇప్పుడు వచ్చేటటువంటిది, ఆదివారం అమావాస్య 18వ తారీఖు చొల్లంగి అమావాస్య. ఇలా ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రోజులమ్మ. అందులో ఇందాక పౌర్ణమి రోజున ఇష్టదేవతారాధన చెయ్యాలి అని చెప్పాను కదా, అలానే అమావాస్య రోజున గ్రామ దేవతలను, కులదేవతలను ఆరాధించాలని శాస్త్రం చెప్పింది. మన ఊర్లో ప్రతి ఇంటికి పోచమ్మ, ఎల్లమ్మ ఇలా గ్రామ దేవతలు ఉంటారు కదా. అమావాస్య రోజున గ్రామ దేవతలను ఉపాసన చెయ్యాలి, అమావాస్య రోజున కుల దేవతలను ఉపాసన చెయ్యాలి. భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి, పిల్లలు గడుగుతలేరు, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తలేవు, ఇంటి చుట్టూ అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, శరీరంలో ఆరోగ్యం సహకరిస్తలేదు, వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం. అమావాస్య రోజున మన ఇంటి దైవం ఎవరు, పోచమ్మనా, ఎల్లమ్మనా, వీరభద్రుడా, కాలభైరవుడా, ఎవరు, వాళ్ళ దగ్గరికి ప్రతి అమావాస్యకు వెళ్ళడము, మంచిగా వంట వండి వాళ్ళకి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని, అయ్యా ఏ జన్మలో ఏ కర్మనో ఈరోజు నేను ఈ సమస్యతో బాధపడుతున్నా, దయచేసి నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయని ఒక 11 అమావాస్యలు 21 అమావాస్యలు చేయమని చెప్పండి. వాళ్ళ వంశంలో ఆ ఇంటి పేరుతో ఉన్న ఏ ఒక్కడికి ఎలాంటి సమస్య ఉండదు. వాడొక్కడికే కాదు, ఈ ఒక్క వ్యక్తి చేసినందుకు వంశం మొత్తం సెట్ అవుతుంది. అది వాళ్ళ శక్తి, తెలియదు పాపం. అలానే ఈ యొక్క అమావాస్య వస్తే జంతు బలులు కూడా ఇస్తుంటారు, అది నిషిద్ధం. ఎక్కడ కూడా శాస్త్రంలో జీవహింసతో కూడి చేసేటటువంటి ఏ పని కూడా శాస్త్రబద్ధం కాదు. మీ నమ్మకాలు వేరు, శాస్త్రం వేరు. జీవహింసతో చేసే ఏ పని అయినా శాస్త్రబద్ధం కాదు. కాకపోతే గ్రామ దేవతలకు అలా తరతరాల నుంచి ఆనవాయితీ వస్తూ ఉంది కాబట్టి వాళ్ళ నమ్మకాలను, సాంప్రదాయాలను వద్దని మనం చెప్పలేము. కానీ లలితా సహస్రనామాల్లో రక్తవంశ, రక్తవర్ణ, మాంసనిష్ట, గుఢ అన్న ప్రీతమానస, మద్యము, మాంసమాలు, నైవేద్యాలు పెడితే ఎలా అయితే సంతృప్తి చెందుతుంది అని మీరు అమ్మవారు అనుకుంటున్నారో, గుఢ అన్న ప్రీతమానస, బెల్లం పొంగలి, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి అమ్మవారికి పెడితే అమ్మవారు అంత సంతోషిస్తుందట. ఈ ఆప్షన్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఒక జీవహింస చేస్తే
ఏ ఫలితమైతే ఇస్తుందో దాన్ని బెల్లం నైవేద్యం, పరమాన్నము, పాయసం అమ్మవారికి ఇష్టం. పాయసాన్న ప్రియాక్వక్స్థ పశులోక భయంకరి. పశువుల కంటే పాయసం అన్నం కాదు ఇక్కడ పశులోక భయంకరి అని అంటే ఏంటిది? పాయసాన్న ప్రియాక్వక్స్థ పశులోక భయంకరి. అమ్మవారికి ఎవరైతే పాయసాన్ని నైవేద్యం చేస్తారో వాళ్లకు పశువుల నుండి, పశువుల లాంటి మనుషుల నుంచి రక్షణ లభిస్తుంది. అలానే మనము కూడా పశువులమే, విభాత్ పశువులం, 2 కాళ్ళున్న పశువులం. మనకు ఈ పాశములు అంటే కామ క్రోధ లోభ మోహ మరమాత్సర్యములు, ఈ ఆశా పాశలు, ఇవన్నిటిని కూడా ఈ పాశము అనేటటువంటి బంధాన్ని తెంపేస్తారు అమ్మవారు. ఎంత ఎంత జ్ఞానం ఉంటుంది. అందుకే ఈ బలులు, జీవహింసలు ఇవి కాదు, వీటి ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. ఒక కోడిని బలిస్తే ఈ ఫలితం వస్తుంది అని అన్నారా? అది క్షుద్రమేనా కాదా? ఆలోచించండి. జీవహింసతో చేసినటువంటి పని క్షుద్రం. దీనికి ఆల్టర్నేట్ శాస్త్రం ఏం చెప్పింది? పుష్పాండదానం, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు, వీటిని బలియండి కదా. గొర్రెలు, పొటేళ్ళు, బర్రెలు, నరబలులు ఇవన్నీ ఎందుకు? పాయసాన్న ప్రియాక్పస్త, బెల్లపన్నము చక్కగా వండి ఆ అమ్మవారి ముందర జగదంబ ఇదిగో నీవిచ్చింది నీకు ఇస్తున్నా అని నమస్కారం చేసుకొని నీ మనస్సులో వీటిని బలి ఇవ్వాలి అనేటటువంటిది ఏదైతే ఉందో అలా నిజంగానే దేనైనా బలి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ నీకు వస్తే నీ లోపల ఉన్న కామక్రోధ లోభమోహ మన్మాత్సర్యములను బలి. శాస్త్రం చెప్పింది జంతు బలులు, పశు బలులు అంటే నీ లోపల ఒక పశువు ఉన్నాడు, ఆ పశువు పేరు కామం. నీ లోపల ఇంకొక పశువు ఉన్నాడు, ఆ పశువు పేరు క్రోధం. ఇలా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం అనే 6 పశువులు ఉన్నారు. ఈ పశువులను బలి ఇవ్వమని శాస్త్రం చెప్పింది. మనకు పశువు అనేటటువంటి పదము సంస్కృతంది అర్థం కాక ఈ జంతు బలులు చేస్తున్నాం. పశు బలి అని అంటే ఇక్కడ మనస్ఫూర్తిగా అరిషడ్ వర్గాలను బలివ్వమనేది. ఇది అమావాస్య రోజు ఏమని చెప్పింది. అందుకే అమావాస్య రోజున కులదేవత ఆరాధన, గ్రామదేవత ఆరాధన, పితృదేవతలు, విశేషించి పితృదేవతలు, పెద్దల అమావాస్య బియ్యాలు పెట్టుకుంటారు కదా, పితృదేవతలు. శనివారంతో కూడినటువంటి అమావాస్య అయితే పితృదేవతలను ఆరాధన చేయాలి. ఆదివారంతో కూడిన అమావాస్య అయితే గ్రామ దేవతలను, కులదేవతలను ఆరాధన చేయాలి. మిగతా ఏ అమావాస్య రోజైనా కానీ మన యొక్క కులదేవతలను, వంశదేవతలను ఆరాధన చెయ్యాలి. ఇలా చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఏ పనైనా, అది ఎంత కష్టమైనా కానీ, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఏవైనా తొలగిపోతాయి. కానీ ఇది ఇలా చేసుకోవాలి, ఇది విధానం. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక డౌట్ రైజ్ అయింది. ఏంటంటే అమావాస్య రోజు కులదైవాన్ని, ఇప్పుడు గ్రామ దేవత అంటే అందరికి తెలుసు, ఆ దగ్గరలో ఉన్న గ్రామ దేవత గుడి ఏది ఉంటే అది గ్రామ దేవత అని పూజిస్తాం. సో ముఖ్యంగా కులదేవత అన్నప్పుడు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొంతమంది ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ కులదైవం ఏంటో, వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి వస్తున్న దైవం ఏంటో కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. మరి ఈ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా తెలుస్తుంటుంది. అన్ని కులాలకు వాళ్ళకి తెలియకపోతే పెద్దవాళ్ళని అడగచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణుల కులదేవత ఎవరండి? అంటే ఇంటి దైవం అంటుంటారు. ఇంటి దైవం వేరు, ఇక్కడ గ్రామ దేవత వేరు, ఇంటి దైవం వేరు, కులదేవత వేరు. అర్థమైందా? ఏ గ్రామంలో నివసిస్తున్నావో ఆ గ్రామానికి కాపలా కాసేటటువంటి చల్లని తల్లి గ్రామదేవత. అర్థమైందా? నువ్వు ఒక ఊర్లో ఉన్నావు, ఆ ఊర్లో పోచమ్మ దేవాలయం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన గ్రామదేవత ఎవరు అంటే పోచమ్మ, ఆమె గ్రామదేవత. ఇంటి దేవత కలియుగంలో మనందరికీ ఇంటి దేవుడ ఎవరు? కలియుగం వెంకటేశ్వర స్వామి, ఆయనే అందరికీ ఇంటి దేవత. అర్థమైందా? అలానే కొంతమందికి ఇంటి దేవతగా వాళ్ళ పరమేశ్వరుడు ఉంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంటారు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇంటి దైవం ఉంటారు. మాదే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇంటి దైవం ఉంటారు. ఇప్పుడు మేమే ఉన్నామమ్మా. మా నాన్నగారు వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకులు, నేను వేములవాడ దేవస్థానం గుళ్ళో అయ్యగారిని. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. కానీ మా ఇష్ట దైవం, మేము ఉపాధి, మేము చేసుకుంటున్నటువంటి దైవం, మా ఇంటి దైవం ఎవరు? అప్పుడు రాజరాజేశ్వర స్వామి కదా.
అటు వెంకటేశ్వర స్వామి, ఇటు రాజరాజేశ్వర స్వామి. ఇలా అయితే కులదైవం ఎవరు బ్రాహ్మణుల దగ్గరకు వచ్చేటప్పటికి? మా ఊర్లో గ్రామదేవత ఉన్నది వేములవాడలో. ఎవరు? బద్దిపోచమ్మ. మీ అందరికీ తెలుసు కదా బద్దిపోచమ్మ. వేములవాడ ఊర్లో పోచమ్మ తల్లి ఉన్న. మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళారా? వేములవాడలో పోచమ్మ తల్లి ఉందా? తెలుసు స్వామి, తెలుసు కానీ బద్దిపోచమ్మ దేవాలయం ఉంటుంది. గ్రామదేవత. అంత పెద్ద క్షేత్రానికి రాజరాజేశ్వర స్వామి క్షేత్రమైన గ్రామదేవత బద్దిపోచమ్మ అమ్మవారు. అర్థమైందా? అలా గ్రామానికి దేవత గ్రామదేవత. పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ, ఇట్లా రకరకాలు. వీళ్ళు గ్రామదేవతలు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి లేదా పరమేశ్వరుడు. వీళ్ళు ఇంటి దైవాలు. కులదైవం అంటే ఎవరు? బ్రాహ్మణులకు కులదైవం గాయత్రి అమ్మవారు. అందుకే యజ్ఞోపవీతం వేసుకుంటామా లేదా? బ్రాహ్మణులకు కులదైవం ఎవరు? గాయత్రి అమ్మవారు. అలానే విశ్వకర్మలు, కంసాలి, తమ్మలోళ్ళు, తర్వాత వడ్లోళ్ళు, ఇట్లా వీళ్ళందరికీ కులదేవత ఎవరు? విశ్వకర్మ. అవునా కదా? విశ్వబ్రాహ్మణులు అని 5 రకాలు 6 రకాలు వాళ్ళు ఉంటారు. అంటే ఇవేంటిది? వృత్తి. అర్థమైందా? ఇవన్నీ కూడా వృత్తులు. అవసలోళ్ళు ఉన్నారు. అవసలోళ్లకు వాళ్ళు చేసే పని ఏంటిది? ఆర్నమెంట్స్. అంతే కదా? చైన్లు, ఉంగరాలు ఇవన్నీ వాళ్ళు చేస్తారు, బంగారం పని. అలానే వడ్లోళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఏంటిది? ఇంటీరియర్స్. వడ్లోళ్ళు అంటే ఏంటిది? తలుపులు, దర్వాజలు, కబోర్డ్స్, ఈ వడ్లోళ్ళ పని. తమ్మలోళ్ళు ఉన్నారు. తమ్మలోళ్ళు అంటే ఎవరు? గుళ్ళో నాదస్వరం వాయించే వాళ్ళు, మేళం వాయించేటటువంటి వాళ్ళు తమ్మలోళ్ళు అని అంటారు. అర్థమైందా? ఇట్లా ఒక్కొక్క వాళ్లకు వీళ్ళందరికీ విశ్వబ్రాహ్మణుడు అని అంటారు. వీళ్ళందరూ విశ్వబ్రాహ్మణులు అని చెప్తారు. వీళ్లకు అధిష్టాన దైవం ఎవరు? వాళ్ళ కులదేవత ఎవరు అంటే విశ్వకర్మ. వాళ్ళకు విశ్వకర్మనే. అర్థమైందా? అట్లానే గౌడ్స్ ఉన్నారు. గౌడ్స్ కులదేవత ఎవరు? మార్కండేయ మహర్షి, తర్వాత ఎల్లమ్మ తల్లి. అంటే మేము ఇప్పటికీ అంటే ఎల్లమ్మనే పూజిస్తాం. అర్థమైంది నాకు. మీరు ఎల్లమ్మను పూజ చేస్తారు. ఎల్లమ్మ కన్నా ముందు ఎల్లమ్మ కథ తెలుసు కదా, పరశురాముడి తల్లి. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడని వీళ్ళు కాపాడారు. కాపాడినందుకు అప్పటి నుంచి వాళ్ళ కులదైవంగా ఎల్లమ్మను కొలుచుకుంటున్నారు. మరి అంతకుముందు గౌడ్స్ ఉన్నారు కదా, మరి అప్పటిదాకా వాళ్ళు ఎవరిని వేసుకున్నారు? మార్కండేయ మహర్షి మీ కులదైవం. మార్కండేయ మహర్షి మరియు ఎల్లమ్మ. ఇప్పుడు అంటే మేము ఇంటి దైవాన్ని కూడా ఎల్లమ్మనే పూజిస్తాం. అందుకని మార్కండేయ మహర్షిని మర్చిపోయారు. మార్కండేయుడు మీ యొక్క కులదైవం. అర్థమైందా? అలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులదేవత ఉంటుంది. బ్రాహ్మణునికి ఇది. క్షత్రియులకు ఎవరు? దుర్గా అమ్మవారు. క్షత్రియులకు సాక్షాత్తు దుర్గా అమ్మవారు. అందుకే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున గ్రామ దేవతలను, కులదేవతలను, ఇంటి దైవాలను ఆరాధించాలి. అలా చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గురుగారు, మొత్తం మీద అమావాస్య విశిష్టతను మాకు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.